మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసుల సమక్షంలోనే ఓ మహిళా న్యాయవాదిపై దాడి జరిగిందని, హైకోర్టు ఆదేశాలు కూడా అమలు కావటం లేదని బాధిత న్యాయవాది ఆరోపించారు. నిందితులు ఇప్పటికీ స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ సివిల్ జడ్జి మధ్యంతర నిషేధాజ్ఞలు జారీ చేసినా పోలీసులు వాటిని పట్టించుకోలేదని చెబుతున్నారు. ప్రవీణ్ రెడ్డి వాళ్ళ మిసెస్, వాళ్ళ మదర్, ఇంకా నేను రోజు వెంకటేష్ అండ్ ఇంకా 15 అదర్ మెంబర్స్ కూడా వచ్చి అటాక్ చేస్తున్నారు. మిగతా వాళ్ళ పేర్లు తెలియదు కానీ వీడియో ఫోటోస్ ఎవ్రీథింగ్ ఉన్నది నా దగ్గర. వాళ్ళు వచ్చి అటాక్ చేసి నా ఆఫీస్కి విలువైన వస్తువులు, ఫైల్స్, చాలా ఇంపార్టెంట్ అయిన బుక్స్ అండ్ ఫర్నిచర్ ఎవ్రీథింగ్ నా ముందరే తీసుకుని వెళ్ళిపోతున్నారు. పోలీసుల ముందరే పోలీస్ ముందరే తీసుకుని వెళ్ళిపోతున్నారు. అయినా పోలీసులు ఏ యాక్షన్ తీసుకోలేదు. ఈ అటాక్ అనేది 15th జూన్ నుంచి అటాక్ జరుగుతూనే ఉంటుంది కంటిన్యూగా. మేము కంప్లైంట్ ఇస్తూ ఉన్నాము. వాళ్ళు ఒకసారి ఎఫ్ఐఆర్ వేశారు, దాని కౌంటర్ ఎఫ్ఐఆర్ లాగా మాకు మీద వేసారు. తర్వాత మేము 25th నాడు గ్రీవియస్ గా మాబ్ వచ్చి అటాక్ చేసిన వల్ల సీసీ కెమెరాస్ అన్ని ఫుటేజ్ అన్ని డిస్టర్బ్ చేశారు. అప్పుడు మేము హైకోర్టుకి వెళ్ళి ప్రొటెక్షన్ ఆర్డర్ తెచ్చుకుని వచ్చాం. అది ఎగ్జిక్యూట్ చేయమని ఏసీపీ గారికి, డీసీపీ గారికి, సిపి మేడం అందరిని కలిసి పర్సనల్గా వెళ్ళి రిప్రజెంట్ చేసి వచ్చాం. టిల్ నౌ ఆల్మోస్ట్ 14 days అయింది. ఒక యాక్షన్ లేదు, ఏమీ లేదు.